2018లో వచ్చిన 'రైడ్' మూవీ ఉంది కదా! అజయ్ దేవగన్‌ది. చాలా బావుంటది ఆ మూవీ. ఆ మూవీ రీమేక్ అన్నమాట. 'మిస్టర్ బచ్చన్' మూవీ. తెలిసే ఉంటది చాలా మందికి. బట్ మామూలుగా చెప్తున్నా. సో, ఆ మూవీ చాలా నాన్ కమర్షియల్ లైన్స్‌లో ఉంటది. అంటే కమర్షియల్ యాస్పెక్ట్స్ చాలా తక్కువుంటాయి ఆ సినిమాలో. ఆ లైన్ తీసుకొని, ఆ సినిమా స్టోరీని తీసుకొని 'హరీష్ శంకర్' కంప్లీట్ మేకోవర్ అనుకోవచ్చు. అంటే గతంలో 'దబాంగ్‌ని' కూడా 'గబ్బర్ సింగ్' రీమేక్ చేశారు. సూపర్ బ్లాక్ బస్టర్ కొట్టారు. మన నేటివిటీకి తగ్గట్టు లేకపోతే ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసి పవన్ కళ్యాణ్ స్టైల్కి తగ్గట్టు రీమేక్ చేశారు. తర్వాత ఆ మూవీ ఉంది కదా, 'జిగర్తండ 1' ఫస్ట్ పార్ట్ సిద్ధార్థ్. ఆ మూవీని కూడా వాల్మీకి అని పెట్టి తర్వాత గద్దలకొండ గణేష్ని మార్చారు. వరుణ్ తేజ్తో తీశారు. అది కూడా బాగానే హిట్ అయింది తెలుగులో. అంటే ఒక మంచి లైన్ తీసుకుని దాన్ని తెలుగులో ఎంటర్టైన్మెంట్ పరంగా అంతా యాడ్ చేసి చేయడం చేస్తూ ఉంటారు హరిశంకర్. అయితే ఆ ఐడియా ఇప్పుడు వర్కౌట్ అవుతుందా అని, ఎందుకంటే గబ్బర్ సింగ్ వచ్చి కూడా దాదాపు 14 సంవత్సరాల క్రితం, ఇది కూడా ఒక 10 సంవత్సరాలు అయినట్టుంది వాల్మీకి, లేదా ఒక 7 సంవత్సరాలు అయినది. సో మరి ఇప్పుడు ఆ ఐడియా వర్కౌట్ అవుతుందా చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు బలగం లాంటి సినిమాలు అంటే కోర్ థింగ్స్ ఇవి. రైడ్ కానీ, జిగర్తాండ కానీ, సరే దబాంగ్ అంటే అక్కడ కూడా కమర్షియల్ సినిమా వదిలేండి. రైడ్, జిగర్తాండ అన్నిట్లోకి జిగర్తాండ అనేది వెరీ కోర్ మంచి సబ్జెక్ట్ అన్నమాట. దాన్ని యాజ్ ఇట్ ఈస్గా చెప్తే బాగుంటుంది. దానికి రకరకాల కమర్షియల్ హంగులన్నీ యాడ్ చేశారు. కానీ కాస్త బెటర్ జిగర్తాండ స్టోరీ టెల్లింగ్. అంటే కొత్త పాయింట్ కాబట్టి బాగుంటుంది. రైడ్ వచ్చేసి ఓన్లీ ఒక ఒక బిగ్ షాట్ మీద హీరో వెళ్ళి రైడ్ చేయడం, ఇది ఒకటే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయడం. సో దాన్ని హరీష్ శంకర్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ యాడ్ చేసినప్పుడు మరి అది వర్కౌట్ అవుతుందో లేదని చూడాలి. ట్రైలర్ అయితే అంత ఇంప్రెసివ్ ఏం లేదు. అంటే వావ్ ఫ్యాక్టర్ అనేది ఏం లేదు ట్రైలర్లో. ఎలివేషన్స్, హీరో ఎలివేషన్, హీరోయిన్ ఈ గోల, లేకపోతే సత్య కామెడీ అక్కడక్కడ తప్ప ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని ఆర్మీతో కంపేర్ చేయడం అనే పాయింట్ బాగుంది. సోల్జర్ ఎట్లా అయితే బార్డర్లో దేశాన్ని కాపాడుతాడో దేశ సంపదను కూడా కాపాడే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఈజ్ ఆల్సో సోల్జర్ అనే పాయింట్ డెఫినెట్లీ బాగుంది. బట్ దాన్ని ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో కంటే సీరియస్ టోన్లో సినిమాని తీసుకెళ్ళి ఉంటే ఇప్పుడు జనం అంతా కూడా సీరియస్ సినిమాలు చూస్తున్నారు బాగానే. మంజుమల్ బాయ్స్, కాంతారా ఎన్నో సినిమాలు మన దగ్గర కూడా బాగానే హిట్ అయ్యి. సో రవితేజ లాంటి ఒక సూపర్ హీరో, ఒక స్టార్ హీరో సీరియస్ టోన్లో కూడా ఒక సినిమా తీస్తే ఎట్లా ఉంటుందో మరి చూసేవాళ్ళం. బట్ లేదు, నేను హరీష్ శంకర్ రిస్క్ తీసుకోకూడదు అనుకున్నారేమో కానీ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్లోనే బాగా వెళ్ళినట్టు కనిపిస్తుంది. కామెడీ కూడా సత్య ఒకటే కనిపించాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత ఇంప్రెసివ్గా లేదు. అంటే ఫైట్ సీక్వెన్స్లు ఆడావిడి అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనే వ్యక్తి అంత క్రూషియల్ మన జీవితాలకి అనేది చాలా జాగ్రత్తగా కనుక చెప్పగలిగితే మూవీలో ఎక్సలెంట్ గా ఉంటుందని అనిపిస్తుంది. బట్ ట్రైలర్ మాత్రం అంత ఇంప్రెసివ్ గా లేదు. మేబీ కట్ కూడా బాగాలేకపోయి ఉండొచ్చు, అందువల్ల అయి ఉండొచ్చు. బట్ మూవీ ఎట్లా ఉంటుంది అనేది మనం ట్రైలర్ చెప్పలేకపోయే పరిస్థితి. మెయిన్ పాయింట్ రివీల్ చేయాలా, జగవత్ బాబు సీన్లు, ఫైట్లు ఇవే కొంచెం ఈ ఎక్కువగా అనిపిస్తుంది. సీరియస్నెస్ ఆఫ్ థింగ్స్ పెద్దగా కనిపించలేదు నాకు. సో అందువల్ల ట్రైలర్ అయితే అన్ఇంప్రెసివ్ గా ఉంది. బట్ మూవీ అట్లాగని ఫ్లాప్ అవుతుందని చెప్పలేము. చూడాలి ఎట్లా ఉంటుంది.